జస్ట్ ఇమాజిన్ మీ రోజంతా టాస్క్లు ఫినిష్ చేయలేక చదవటానికి టైం లేక లిటరల్లీ స్ట్రగుల్ అవుతారు. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. మీ బెస్ట్ ఫ్రెండ్ ని కలిసి ఆ సీక్రెట్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటారు. బెస్ట్ ఫ్రెండ్ అంటే నాట్ జస్ట్ యువర్ క్లోజ్ ఫ్రెండ్, దట్ వన్ ఫ్రెండ్ హూ ప్లాన్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ. మీరు ఎప్పుడు స్ట్రెస్ గా వర్రీగా పెండింగ్ టాస్క్లతో ఉంటారు, కానీ మీ ఫ్రెండ్ మాత్రం టాస్క్ ని ఫినిష్ చేస్తూ ఎప్పుడు టాప్ పొజిషన్ లో ఉంటారు. ఎప్పుడు ప్రశాంతంగా ఖాళీగా కనిపిస్తారు. తనకి మీకు అందరికి 24 hours ఉంటాయి. మీకు మాత్రమే ఎక్స్ట్రా 30 hours ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ వారికి 6 hours సరిపోతాయి. ఆ ఫ్రెండ్ ని సీక్రెట్స్ ఏంటో అడగాలనిపిస్తుంది, కానీ అలాంటి ఫ్రెండ్ మీ లైఫ్ లో లేరా? డోంట్ వరీ, ఇప్పుడు ఆ సీక్రెట్స్ ని నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. బట్ బిఫోర్ దట్ మీకు ఒక క్వశ్చన్. ఇప్పుడు జెన్యూన్ గా నా మొబైల్ స్క్రీన్ టైం ని చూపిస్తున్నాను. మీ స్క్రీన్ టైం ఏంటో అంతే జెన్యూన్ గా చెక్ చేసి కమెంట్స్ లో షేర్ చేయండి. ఆల్మోస్ట్ సేమ్ టైం ఉంటే పర్వాలేదు, బట్ కొంతమందికి స్క్రీన్ టైం 5 hours ఆర్ 6 hours లేదా ఇంకా ఎక్కువ టైం ఉండొచ్చు. మొబైల్లో ఇన్ అవర్స్ వేస్ట్ చేస్తే రియల్ టైమ్ లో ఇన్ అవర్స్ వేస్ట్ చేస్తున్నట్టు థింక్ చేయండి. దట్ మీన్స్ మీ టైం ని స్టీల్ చేస్తుంది మీరే. తిరిగి టైం లేక స్ట్రగుల్ అవుతున్నాం అని కంప్లైంట్ చేసేది కూడా మీరే. సో మీకుండేది టైం ప్రాబ్లం కాదు, ప్రియారిటీ ప్రాబ్లం. ఈ విషయంలో క్లారిటీ వస్తే నెక్స్ట్ ఏం చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. మీకు దోస్తోవెస్కీ ఫిలాసఫీ అంటే ఇష్టం ఉంటే నా ప్రీవియస్ వీడియోని తప్పకుండా చూడండి. ద 3 task rule. నాకు తెలిసి ఈ రూల్ మీకు చాలా సింపుల్ టాస్క్ అనిపిస్తుంది. జనరల్ గా మాక్సిమం ఏం చేస్తారో, ఆ రోజు ఎన్ని టాస్క్లు ఉన్నాయో, అసలు ఏ టాస్క్ ఫినిష్ చేయాలనుకుంటున్నారో కూడా ఐడియా ఉండదు. అది మాత్రమే కాదు, ఒకే రోజు 10 పనులు ఫినిష్ చేయాలన్న టార్గెట్ పెట్టుకుంటారు. ఇంకో ప్రాబ్లం, వారి టాస్క్ల కన్నా పక్క వారి టాస్క్ల పై కూడా ఫోకస్ చేయడానికి ట్రై చేస్తారు. ఇదంతా బ్రెయిన్ కి బర్డెన్, అందుకే పని అంటే పారిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మీ టాస్క్లు ఏంటో నోట్ చేసుకోండి. బెటర్ ప్రీవియస్ నైట్ ప్లాన్ చేసుకోండి. నోట్ చేశాక ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్, సో జాగ్రత్తగా వినండి. మీరు నోట్ చేసిన వాటిలో 3 మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ ని ఐడెంటిఫై చేయండి. గుర్తు పెట్టుకోండి, ఆ టాస్క్లు మీకు సంబంధించే ఉండాలి. మోస్ట్ ఆఫ్ దెమ్ పక్క వారి కోసం థింక్ చేస్తారు. బిఫోర్ దట్ థింక్ వాట్ డిజర్వ్ యువర్ టైం. ఇది మాత్రం ప్రాపర్ గా థింక్ చేయండి. నెక్స్ట్ డే ఫస్ట్ ఆ 3 టాస్క్ల పై ఫోకస్ చేయండి. ఇంక థింక్ చేయక్కర్లేదు, డిసైడ్ చేయాల్సిన పని ఉండదు, కన్ఫ్యూజన్ ఉండదు. నిద్ర లేవగానే మీరు ఆల్రెడీ పాజిటివ్ గా ఫీల్ అవుతారు. ఆల్రెడీ టాస్క్ ని ఫినిష్ చేయగలం అన్న కాన్ఫిడెన్స్ తో ఉంటారు. వాటిని ఆ రోజే ఎలా అయినా కంప్లీట్ చేయండి. ఎలా కంప్లీట్ చేయాలనేది నెక్స్ట్ టాపిక్స్ లో చూద్దాం. స్కెడ్యూలింగ్ నథింగ్. ఎంతో మంది పాపులర్ సిఇఓస్ షేర్ చేసిన ఒక చిన్న సీక్రెట్ ఏంటో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. వారి హై పర్ఫార్మెన్స్ వెనుక కారణం ఏంటి అంటే ద స్కెడ్యూల్ నథింగ్. టెన్షన్ పడకండి. స్కెడ్యూల్ నథింగ్ అంటే అసలు టాస్క్లు చేయకపోవటం కాదు, టాస్క్ కి మధ్య ఏమీ చేయకపోవటం. అర్థం కాలేదా? హియర్ ఇస్ ద సీక్రెట్. వారి టాస్క్ మధ్య ఉన్న 5 minutes గ్యాపే ఈ స్కెడ్యూల్ నథింగ్. వన్స్ వారి టాస్క్ ఫినిష్ అయినాక 5 minutes ఏమీ చేయరు. లిటరల్లీ నథింగ్. నో ఫోన్, నో అదర్ టాస్క్, నో రీడింగ్, నో టాకింగ్, నాట్ ఈవెన్ థింకింగ్. ఐదర్ ఒంటరిగా కూర్చుంటారు లేదా వాకింగ్ చేస్తారు. అయితే ఈ విషయం మీకు చిరాకు తెప్పించొచ్చు. అలా ఐడల్ గా కూర్చుంటే కష్టం. ఒకవేళ అలా కూర్చున్నా కూడా 5 minutes వేస్ట్ అయిపోతుంది అన్న ఫీలింగే వస్తుంది. ఇక టాస్క్లు త్వరగా ఎలా ఫినిష్ అవుతాయి అనిపిస్తుంది. అందుకే దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో చూద్దాం. మీ బ్రెయిన్ కాన్స్టెంట్ గా ఓవర్ స్టిమ్యులేట్ అవుతుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా అది రీసెట్ అవ్వాల్సిందే. కానీ మనలో ఎంతో మంది ఒక టాస్క్ ని ఫినిష్ చేసిన వెంటనే అదే టైర్డ్నెస్ తో ఇంకో టాస్క్ కి షిఫ్ట్ అయిపోతారు. ఇది బ్రెయిన్ కి ఓవర్ బర్డెన్. లేదా బ్రేక్ తీసుకున్న మొబైల్ చూస్తారు. ఇది బ్రెయిన్ కి ఓవర్ ఫీడింగ్. మీలో ప్రొడక్టివిటీకి బదులు యాంగ్జైటీ పెరగటానికి కారణం ఇదే. ఈ జస్ట్ 5 minutes మీరు ఖాళీగా ఉండటం వల్ల మీరేం ఫినిష్ చేశారో, ఆ నెక్స్ట్ టాస్క్ ఏం చేయాలో ప్రాసెస్ చేసుకోవటానికి గ్యాప్ దొరుకుతుంది. మీ బ్రెయిన్ ని ఫోర్స్ చేయకుండా మీ బ్రెయిన్ మిమ్మల్ని నెక్స్ట్ టాస్క్ కి ప్రిపేర్ చేస్తుంది. సో బర్డెన్ అవుట్ అవ్వకుండా ఆల్మోస్ట్ సేమ్ ఫేస్ లో మీ డే అంతా పని చేయగలుగుతారు. అల్ట్రాడియన్ స్ప్రింట్. మీరు పొమోడోరో టెక్నిక్ గురించి విన్నారా? వినకపోతే ఈ వీడియో చూడండి. అల్ట్రాడియన్ స్ప్రింట్ కూడా ఇలాంటిదే. 90 minutes ఫోకస్ అండ్ 20 minutes ఆఫ్ మోడ్. కొంతమందికి 25 minutes ఫోకస్, 5 minutes బ్రేక్ అంటే పొమోడోరో టెక్నిక్ ని ఫాలో అయితే ఫాస్ట్ గా డిస్ట్రాక్ట్ అయిపోతారు. ఆ రూల్ ని ఫాలో అవ్వలేరు. అలాంటి వాళ్ళ కోసం ఈ మెథడ్ బెస్ట్. ఈ మెథడ్ డీప్ అండ్ కాగ్నిటివ్ హెవీ వర్క్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకు? దీని వెనుక ఉన్న సైన్స్ రీజన్ ఏంటో కూడా చూసేద్దాం. మీ బాడీ అల్ట్రాడియన్ అంటే 90 minutes ఆఫ్ హై అండ్ 90 minutes లో రిథమ్ లో రన్ అవుతుంది. సో ఆ 90 minutes మీరు జెన్యూన్ గా డీప్ ఫోకస్ చేయగలరు. ఆఫ్టర్ దట్ మీ బ్రెయిన్ న్యాచురల్ గా డ్రైన్ అవుతుంది, రెస్ట్ ని డిమాండ్ చేస్తుంది. అయితే ఏంటి, టీ ఆర్ కాఫీతో కవర్ చేయొచ్చు అనుకుంటారు. కానీ మీకు తెలియదు ఏంటంటే నెక్స్ట్ టాస్క్ ఎనర్జీని కూడా మీరు ఇప్పుడే యూజ్ చేసేస్తున్నట్టు.
మీరు గ్రాడ్యువల్ గా ఫోకస్ కెపాసిటీ కోల్పోవటానికి కారణం ఇదే. అండ్ మీ ఎనర్జీ కూడా ఫాస్ట్ గా డ్రైన్ అయిపోవటానికి, నెక్స్ట్ టాస్క్ ఫినిష్ అవ్వకపోవటానికి కారణం కూడా ఇదే. సో ఇలా చేయండి. ముందు చెప్పినట్టుగా మీరు సెలెక్ట్ చేసుకున్న ఆ 3 టాస్క్ లో ఒక టాస్క్ తీసుకోండి. 90 మినిట్స్ దానిపై ఫోకస్డ్ గా పనిచేయండి లేదా చదవండి. బట్ బిఫోర్ దట్ ఎవ్రీ పాసిబుల్ డిస్ట్రాక్షన్స్ ని రిమూవ్ చేయాలి. బుక్స్ ఉంటే ఓన్లీ బుక్స్, ల్యాప్టాప్ అంటే నో ఇంటర్నెట్, లేదు అవసరం అయితే రూల్ పెట్టుకోండి, ఓన్లీ 1 ట్యాబ్. టైమర్ ఫినిష్ అయ్యేంత వరకు వర్క్ చేయండి, దెన్ స్టాప్. అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. కొంతమంది టాస్క్ మధ్యలో ఉంటే బ్రేక్ తీసుకోవాలనుకోరు. ఆ టాస్క్ ఫినిష్ అయ్యాక బ్రేక్ తీసుకుందాం అనుకుంటారు. అదే రొటీన్ థింకింగ్ ని బ్రేక్ చేయండి. టాస్క్ మధ్యలో ఉన్నా కూడా లేచి 20 మినిట్స్ బ్రేక్ తీసుకోండి అండ్ దెన్ నెక్స్ట్ టాస్క్ కి మూవ్ అవ్వండి లేదా సేమ్ టాస్క్ ని ఫినిష్ చేయండి. ఇలా జస్ట్ 390 మినిట్స్ స్లాట్స్ తో 1 వీక్ టాస్క్ ని 1 డే ఫినిష్ చేయగలుగుతారు. మహా అయితే 2 డేస్. బికాస్ టాస్క్ ఫినిష్ చేయడానికి టైం కాదు, ఫోకస్ మ్యాటర్స్. ఆస్క్ క్వశ్చన్. అసలు వీక్స్ కొద్దీ టాస్క్లు చేస్తూ ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటి? టాస్క్ ఫినిష్ చేయడానికి కాదు, టాస్క్ స్టార్ట్ చేయడంలోనే కొంతమంది డిలే చేస్తారు. మీరు వదిలేస్తున్న ప్రతి నిమిషం మీ టాస్క్ ఫినిష్ చేయడంలో ఎంతో కొంత టైం యాడ్ అవుతుందని మర్చిపోకండి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఇలా కంపేర్ చేస్తారు. నా టాస్క్ ఫినిష్ అవడానికి 1 అవర్ పడుతుంది, కానీ నాకు ఇప్పుడు ఓన్లీ 15 మినిట్స్ ఉంది. ఎప్పుడైతే నాకు 1 అవర్ ఎగ్జాక్ట్ గా దొరుకుతుందో అప్పుడే ఎంటైర్ టాస్క్ ని ఫినిష్ చేస్తా. సో ఐల్ స్కిప్ టుడే. ఇలా మీరు కూడా ఆలోచిస్తే ఫిక్స్ ఇట్ నౌ. ఓకే, ముందంతా మొబైల్ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేశారు. బట్ మీరు రియలైజ్ అయ్యే టైంకి 15 మినిట్స్ ఉంది కదా. 1 అవర్ కోసం 15 మినిట్స్ వదిలేకండి. ఇక్కడ ఈ టైంలో ఆస్క్ క్వశ్చన్. ఈ 15 మినిట్స్ లో ఏ పార్ట్ ఫినిష్ చేయగలను? అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబర్ పర్స్పెక్టివ్ లో చూద్దాం. తక్కువ టైం ఉన్నప్పుడు థంబ్నైల్ డిజైన్ చేయడం, ఎక్కువ టైం ఉన్నప్పుడు రీసెర్చ్ చేయడం, ఇంకా ఎక్కువ టైం ఉంటే స్క్రిప్ట్ రికార్డింగ్, ఎడిటింగ్. స్టూడెంట్స్ అయితే 15 మినిట్స్ లో ఫినిష్ చేసే టాస్క్ ఏంటి? ఒక ఓల్డ్ క్వశ్చన్ పేపర్ ని రివర్స్ చేయొచ్చు. అదే విధంగా వర్క్ చేసే వాళ్ళు 15 మినిట్స్ లో ఏం చేయొచ్చు? మెయిల్స్ రెస్పాండ్ అవ్వచ్చు. ఇలా టైం వేస్ట్ ఆర్ డిలే లేకుండా ఎంటైర్ టాస్క్ ని ఫినిష్ చేయగలుగుతారు. మార్నింగ్ రిచువల్స్. ఫస్ట్ థింగ్, ట్రైన్ యువర్ మైండ్ టు వేకప్ ఎర్లీ. సో ఇక్కడ మీకు విషయం చెప్పాలి. కన్సిస్టెంట్ గా లేము అని కంప్లీట్ గా ఆ హ్యాబిట్ ని స్టాప్ చేయకండి. బ్రేక్స్ వచ్చినా పర్లేదు, ఎర్లీగా లేవండి. ట్రై చేస్తూనే ఉండండి. దీని గురించి ఇంకా డీటెయిల్ గా తెలియాలంటే 5 AM క్లబ్ బుక్ గురించి తప్పకుండా చూడండి. అండ్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే మార్నింగ్ లేచి ఉండటాన్ని బ్రెయిన్ కి అలవాటు చేయాలనుకుంటారు. ఇక్కడ చాలా తెలివిగా థింక్ చేస్తారు. కొన్ని డేస్ లేచి మొబైల్ చూస్తూ బ్రెయిన్ కి ఎర్లీగా లేవటం ఫస్ట్ అలవాటు చేద్దాం. వన్స్ అలవాటు అయ్యాక ఆ నెక్స్ట్ ప్రొడక్టివ్ గా ఉండటం స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. దిస్ ఈస్ రాంగ్. యూజ్ యువర్ గోల్డెన్ అవర్స్. Wake up and then start working on your task. ఫోన్స్ చెక్ చేయకండి. ఈ గోల్డెన్ అవర్స్ ని ఎట్టి పరిస్థితుల్లో అయినా ప్రొటెక్ట్ చేయండి. ప్రొటెక్ట్ దోస్ అవర్స్ లైక్ లైఫ్ డిపెండ్ ఆన్ ఇట్. చాలా మంది రియలైజ్ అవ్వని విషయం ఏంటంటే మీ మొబైల్ మీ లైఫ్ ని తినేస్తుంది. ఎస్, మీ లైఫ్ లో ఎన్ని అవర్స్ ని మొబైల్ తీసుకుంటుంది? మహా అయితే జస్ట్ 3 or 5 అవర్స్ కి ఏమైపోతుందా అని అనుకోవచ్చు. 5 అవర్స్ అంటే 1 year కి ఎన్ని అవర్స్? అంటే మీ లైఫ్ లో ఎంత లైఫ్ స్పాన్? ఆ లైఫ్ స్పాన్ లో మీరు అనుకున్నది సాధించగలరా లేదా? మీరే థింక్ చేయండి. ద ఎనర్జీ మ్యాపింగ్ టెక్నిక్. ఎందుకు మార్నింగ్ అవర్స్ అంత ఇంపార్టెంట్ అనేది ఇంకా డీటెయిల్ గా చూద్దాం. మీ డేలో ఉన్న ప్రతి అవర్ ఈక్వల్ గా డిజైన్ చేసి ఉండవు. త్రూ అవుట్ ద డే మీ బ్రెయిన్ ఒకేలా వర్క్ అవ్వదు. బ్రెయిన్ లో న్యాచురల్ పీక్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో 80% ఆఫ్ పీపుల్ కి డిఫాల్ట్ మ్యాప్ ఇదే. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చాలా సార్లు మెన్షన్ చేశాను. పీక్ కాగ్నిటివ్ పర్ఫార్మెన్స్ 2 to 4 hours ఎప్పుడు ఉంటాయో తెలుసా? మార్నింగ్ మీరు లేవగానే మీ బ్రెయిన్ పీక్ స్టేజ్ లో ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది. సో ఇక్కడ ఈ టైంలో ముందు చెప్పాను కదా, ఆ 390 మినిట్స్ బ్లాక్స్ అవి ఇక్కడ పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాయి. సో వేకప్, స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ ఫస్ట్ బ్లాక్ అండ్ దెన్ సెకండ్ బ్లాక్ అండ్ దెన్ థర్డ్ బ్లాక్. ఈవెన్ మీరు బ్రేక్ తీసుకున్నా కూడా ఆఫ్టర్నూన్ లోగా మీ 3 బ్లాక్స్ ఫినిష్ చేసేస్తారు. ఆ తర్వాత మీ ఎనర్జీ ఆటోమేటిక్ గా డ్రాప్ అవుతుంది. అందరూ ఈ గోల్డెన్ అవర్స్ ని స్కిప్ చేస్తారు. ఎనర్జీ డ్రాప్ అవుతున్న టైంలో టాస్క్ పై వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు అండ్ టాస్క్ లు ఎప్పటికీ ఫినిష్ అవ్వవు, ఎగ్జాస్ట్ అయిపోతారు. దిస్ ఇస్ హౌ యూ ఫినిష్ టాస్క్ ఇన్ ఏ డే వెన్ అదర్స్ వర్కింగ్ ఫర్ వీక్స్. అండ్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే సెట్ బౌండరీస్. మీరు అలౌ చేసే కొద్దీ మీ టైం ని ఇంకా ఇంకా ఎదుటి వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, జస్టిఫై చేయక్కర్లేదు. జస్ట్ ప్రొటెక్ట్ యువర్ టైం. యూ డోంట్ నీడ్ ఎనీ వన్స్ పర్మిషన్ టు ప్రొటెక్ట్ యువర్ టైం. డీప్ వర్క్ కి మార్నింగ్ అవర్స్ యూజ్ చేయండి. ఇంటరప్ట్స్ ని డే ఎండ్ లోకి షిఫ్ట్ చేయండి. ఇనిషియల్ గా వారు కేర్ చేయకపోవచ్చు. మీ బౌండరీస్ ని టెస్ట్ చేయొచ్చు. కాల్ చేస్తూనే ఉంటారు, ఎక్స్క్యూజెస్ ఇస్తారు, కానీ మీరు ఇగ్నోర్ చేస్తే వారికి ఆటోమేటిక్ గా అర్థమవుతుంది
సో ఇప్పుడే ఒక పెన్ బుక్ తీసుకోండి, ఆ టు డూ లిస్ట్ ఓపెన్ చేయండి. రేపటి 3 బ్లాక్స్ ఏంటో ముందే ప్లాన్ చేసుకోండి. అలానే పెండింగ్ టాస్క్ లన్నీ సెపరేట్ గా నోట్ చేసుకోండి. 3 బ్లాక్స్ ని 2 or 3 PM వరకు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ మీకు మిగిలిన ఎంటీ టైమ్ లో 2 టు డూ లిస్ట్ ఓపెన్ చేయండి. మీకు ఎన్ని మినిట్స్ ఉంటే అన్ని మినిట్స్ లో పూర్తయ్యే వర్క్ ఏంటో చూస్ చేసుకోండి. బిల్స్ పే చేయటం, ఈమెయిల్స్ కి రెస్పాండ్ అవటం, రీసెర్చ్ చేయటం, నోట్స్ రాయటం, ఇలా చూస్ వన్ టాస్క్ బేస్డ్ ఆన్ యువర్ టైమ్ అండ్ ఫినిష్ ఇట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, స్టే కన్సిస్టెంట్. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.